గారికి ఎవడైనా ఒకటేనండి. అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు, నాకు అనుమానం ఉండుండాలని లోపలేసేస్తాను అంటున్నాడు. అంతే, రెండో పని లేదు. సంక్షేమం లేదు, అభివృద్ధి అంతకంటే లేదు. అప్పులు, క్యాష్ కొట్టుకోవటాలు, లోకేష్ బాబు ఈయన కనపడేలా లోపలేసేయటాలు అంతే అని అనుకుంటున్నాడు. గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్నీ గమనిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మూల్యం ఏ రూపంలో ఉంటుందో భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో, ప్రజలు ఏమి నిర్ణయిస్తారో మనం ఏం చెప్పగలం చెప్పండి. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. దుర్మార్గం చేసిన వాడికి, అన్యాయం చేసిన వాడికి, అబద్ధాల కోరుకి, ప్రజల్ని మోసం చేసిన వాడికి, ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత నరకం చూపించే వ్యక్తికి మూల్యం ఏ రూపాన భగవంతుడు ఇస్తాడో మనం చెప్పలేము. ప్రజలు ఏ రూపాన్ని ఇస్తారో మనం చెప్పలేము. అది వెండి తెర మీద చూసుకోవటమే. నాకు మాత్రం ఏం తెలుసు? నేనేదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమన్నా ఉంటే నేను చెప్పగలను. భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో, ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా. కానీ దుర్మార్గాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు ప్రజలు, భగవంతుడు వదిలిపెట్టడు.